ఆసుపత్రులకు వచ్చే ప్రతి రోగికి మెరుగైన, నాణ్యమైన వైద్య సేవలు అందించాల్సిన బాధ్యత వైద్య సిబ్బందిపై ఉందని జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ పేర్కొన్నారు. మంగళవారం నారాయణఖేడ్ మండలం తుర్కపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలో నిర్వహణ విధానాన్ని సమగ్రంగా పరిశీలించారు. రిజిస్టర్లు తనిఖీ చేయడంతో పాటు ల్యాబ్, ఫార్మసీ తదితర విభాగాలను పరిశీలించారు. ఆసుపత్రికి వచ్చిన రోగులతో కలెక్టర్ మాట్లాడి వారి ఆరోగ్య పరిస్థితి గురించి ఆరా తీశారు. గర్భిణులతో ప్రత్యేకంగా మాట్లాడి, వారికి అందుతున్న వైద్య సేవలు, చెకప్లు క్రమం తప్పకుండా జరుగుతున్నాయా అనే విషయాలను తెలుసుకున్నారు. ఆసుపత్రిలో డాక్టర్లు, సిబ్బంది సమయపాలన పాటిస్తున్నారా, అవసరమైన మందులు అందుబాటులో ఉన్నాయా అనే అంశాలపై సంబంధిత అధికారులను ప్రశ్నించారు. ఓఆర్ఎస్ ప్యాకెట్లు మరియు ఇతర అత్యవసర మందులు అందుబాటులో ఉన్నాయని మెడికల్ ఆఫీసర్ తెలిపారు. ప్రతిరోజు ఇన్పేషెంట్స్, అవుట్పేషెంట్స్ సంఖ్య, గర్భిణీల చెకప్లు, అందుబాటులో ఉన్న పరీక్షలు, ప్రతి నెల జరిగే ప్రసవాల సంఖ్య తదితర అంశాలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ప్రభుత్వ ఆసుపత్రుల్లో నాణ్యమైన వైద్య సేవలు అందించడం ద్వారా ప్రజల్లో విశ్వాసం పెంపొందించాలన్నారు. ముఖ్యంగా సాధారణ ప్రసవాల సంఖ్య పెరిగేలా వైద్యులు కృషి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సబ్ కలెక్టర్ ఉమా హారతి, ఎంపీడీఓ, మెడికల్ ఆఫీసర్ తదితరులు పాల్గొన్నారు. చెప్పాలి డాక్టర్ గారికి, అదర్వైజ్ ట్రీట్మెంట్ చేయలేము. या बाहर की जा रहे हैं ना, इसका डॉक्टर के पास स्कैनिंग बाहर वो नहीं होती बोले तो बाहर है। किसने बोला स्कैनिंग नहीं होता? बाहर करा लेना। आपके हस्बैंड आप ड्राइवर है। कहाँ पे? ड्राइविंग करनी హరిణి హరిణి మీరు ప్రాక్టికల్గా చెప్పండి, చేయగలుగుతామా? ప్రైవేట్లో అన్ని రకాలుగా ఉంటాయి, ఏసీ ఉంటాయి, ఎన్ని పిఎల్సీ చేస్తున్నారు? ఓన్లీ 2 చేస్తున్నారు. ఇంకా మీ స్టాఫ్ కి టాయిలెట్స్ ఉన్నాయా? ఇదే వాడుతుంది. ఇది ఫంక్షన్ ఉందా? ఉమా చెక్ ఆ ట్యాంకర్ది సమ్ ఐ థింక్ మంకీస్ మస్ట్ హ్యావ్ టేకెన్ ఆఫ్. మోటార్ సిస్టమ్ ఉంది. బోర్ వాడుతున్నారా? మిషన్ దగ్గర పెట్టి ఉన్నారు కదా, వైఫై కావాలి. కనీసం ఫెన్సింగ్ చేయవచ్చు, చైన్ లాక్ వైర్ ఫెన్సింగ్ చేయవచ్చు. మళ్ళీ కమర్షియల్ గవర్నమెంట్ ఉంటే వాళ్ళకి లైసెన్స్ క్యాన్సిల్ చేస్తాం. వారి బాధ్యత ఒకవేళ కమర్షియల్ దగ్గర మాకు చెప్పాలని మెయింటైన్ ప్యూర్ అబ్సల్యూట్ శానిటేషన్. అక్కడ వర్షం మొదట మా బయట ఏదో చౌరస్తా ఉంది, అక్కడ ఫుల్ గార్బేజ్ ఉంది. వారు మొత్తం చెక్ చేస్తారు, మేడం పెడతారు, 4 కంప్లైంట్స్ రావాలి. ప్లీజ్ మెయింటైన్ గుడ్ శానిటేషన్. మన బేసిక్ ఇష్యూస్ ఉన్నాయా? పెట్టకి పేమెంట్ వస్తుంది, మీకు అసలు ఎంత శాంక్షన్ వచ్చింది? పంచాయత్ సెక్రటరీ ఇక్కడ సో హౌ మెనీ శాంక్షన్ యూ గెట్? ఎన్ని శాంక్షన్ వచ్చింది? 13 19లో 13 చేశారు. ఇంకా 6 కొంతమంది ప్రెగ్నెన్సీ ఆ సెంటిమెంట్ ఉందా? డబుల్ లేదా? సెంటిమెంట్. కానీ సెంటిమెంట్ 2 years అయిపోవచ్చింది కదా. కట్టుకుంటాం. డెలివరీ కూడా 9 months కదండి. అదే అంత ముందు మనకు నవంబర్ డిసెంబర్లో వచ్చేసి ఇప్పుడు అయిపోయింది. పెద్ద 3 కట్టమని రాసేది. ఫైనాన్షియల్ ఇష్యూ ఉందా? ఇష్యూ తెలుసుకోవాలి కదా. నాకు మీటింగ్ ఇష్యూ ఏంటి అంటే ఎందుకు కట్టాలి? కొంతమంది పేమెంట్ అసలు ఇష్యూ లేదు, రెగ్యులర్గా పడిపోతుంది. దెన్
అయితే ఒక ఇద్దరు ముగ్గురేమో కట్టమని చెప్పి రాసి ఆ చేసి డబ్బులు వస్తలేదు. నేను ఇచ్చిన శాంక్షన్కి వాడకపోతే నాకు ఇంకా డబ్బులు రాదు. అదే ప్రాబ్లం అయింది. మీ వల్ల నాకు అదే కాన్సెప్ట్